10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ లోపట ప్రతి స్టూడెంట్ కూడా మ్యాక్సిమం స్కోర్ సాధించాలని కలగా ఉంటుంది. అంటే 98%, 99%, 97% లేదా 10 GPA సాధించాలని ప్రతి స్టూడెంట్ కూడా బలమైన కోరిక ఉంటుంది. ఈ కోరిక నెరవేర్చుకోవటం చాలా చాలా ఈజీ. 10th క్లాస్ ఎగ్జామ్స్ అంత ఈజీ ఎగ్జామ్స్ ఇంకొకటి ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే దీని గురించి చాలామంది స్టూడెంట్స్కి అవగాహన లేక కంగారు పడిపోతూ ఉంటారు. సంవత్సరం మొత్తం చదువుతారు, అయినా స్కోరు సాధించలేరు. టీచర్స్ కూడా చాలా చెమట చిందిస్తారు, అయినా స్కోరు సాధింప చేయలేరు. కారణం ఏంటంటే వాళ్ళు సరైనటువంటి టిప్స్ తెలుసుకోలేకపోవడం వల్ల, సరైనటువంటి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి స్టూడెంట్స్కి, అటువంటి టీచర్స్కి ఎవరైతే పక్కా ప్లాన్ తోటి 10th క్లాస్ని హ్యాండిల్ చేసి అన్ని సబ్జెక్ట్స్లో, తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు అది ఏదైనా కావచ్చు, అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళ సబ్జెక్ట్స్లో 10 GPA సాధింపజేయటం లేదా 98, 99, 97, 100% స్కోర్ సాధించడం కోసం నా అనుభవాన్ని ఉపయోగించి పబ్లిక్ ఎగ్జామినేషన్ జరిగేటువంటి ప్యాటర్న్ ఎలా జరుగుతుంది, వాల్యుయేషన్లో జరిగేటువంటి పద్ధతుల్ని దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయబోతా ఉన్నాను. నేను చెప్పేటువంటి ఈ టిప్స్ మీరు పాటించినట్లయితే 100% మీరు అనుకున్నటువంటి 98%, 99% లేదా 10 GPA పక్కాగా సాధిస్తారు. మరి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే మరి తప్పనిసరిగా లైక్ చేయండి. ఉన్నటువంటి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో రెస్పాండ్ అవ్వండి. తప్పనిసరిగా నేను మీకు ఆన్సర్ అయితే చేస్తాను. అవసరమైనటువంటి స్టూడెంట్స్కి అయితే మరి షేర్ చేయటం మర్చిపోకండి. అందరికీ ఈ వీడియో చేరాలి, అందరూ బెనిఫిట్ అవ్వాలి, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కూడా. సో ముందు చూద్దాం. 10th క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కూడా. టీచర్స్ పాత్ర కూడా చాలా ముఖ్యం. ఒక స్టూడెంట్ 10 GPA సాధించిందంటే 50% క్రెడిట్ ఇస్తాను నేను. ఒక టీచరే కాదు, స్టూడెంట్ కూడా. టీచర్ ఒక్కడే బాగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయ్యి ఉండి మరి టీచింగ్ చేస్తే 10 GPA రాదు, లేదా 99% రాదు. స్టూడెంట్ కూడా రిసీవ్ చేసుకోగలగాలి, వాడికి కూడా ఆర్ట్ తెలియాలి, ఆ స్కిల్ ఉండాలి. ఇద్దరు ఒక చోట పోగైతే పక్కా వస్తుంది. కాబట్టి ఇద్దరికి ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇద్దరు ఏం చేయాలో, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఏం చేయాలో 1 by 1 కొన్ని పాయింట్స్ చెప్తాను. వాటిని అయితే మీరు స్కిప్ చేయకుండా మరి జాగ్రత్తగా చూసుకోండి. ముందుగా ఫస్ట్ 10 GPA సాధించాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఇంకా 10th క్లాస్ అనగానే భయాన్ని నూరిపోస్తారు. 10th క్లాస్ జాగ్రత్త, చదవకపోతే ఫెయిల్ అవుతావు, స్కోర్ రాదు అంటే సబ్జెక్టు పైన కాన్ఫిడెన్స్ కంటే కూడా ముందు భయపెట్టుడే ఎక్కువ. పేరెంట్స్, టీచర్స్ ప్రతి ఒక్కడు 10th క్లాస్ అంటే అదొక దయ్యంలాగా చూపిస్తూ ఉంటారు. ఏం దయ్యం? 99% పాస్ అవుతున్నారు, అసలు ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ ఆ ఫోబియాని పిల్లలకి ఎక్కించకండి. 10th క్లాస్ అంటే దయ్యంలాగా చూపించకండి. ఏదో 9th క్లాస్ వరకు వేరు, ఇప్పుడు 10th క్లాస్ అంటే ఇక మీరు నరకంలోకి వెళ్ళిపోతా ఉన్నారు, మీరు చచ్చిపోతారు, ఇక మీ జీవితం క్లోజ్. ఈ నెగటివ్ కౌన్సిలింగ్ అని ఆపేయండి. ఫస్ట్ నెగటివ్ కౌన్సిలింగ్ అని ఆపేయండి. పేరెంట్స్, టీచర్స్ కూడా. ఎందుకంటే పిల్లలకి ఆ విధమైనటువంటి ఫోబియా ఎక్కిస్తారు. అరే నెక్స్ట్ ఇయర్ నువ్వు 10th క్లాస్ రా అని చెప్తాడు. ఇంకా వాడికి అక్కడే భయం, నువ్వు 10th అదేదో అనుకుంటాడు వాడు. ఇక 10th ఎగ్జామ్స్ అంటే వాడికి ఒక్కొక్కడు చెమట్లు వస్తాను, నేను చూస్తూనే ఉన్నా రోజు. అలా ఎక్కించకండి, అది ఆపేసేయండి. ఓకేనా? సో నేనేం చెప్తున్నానంటే పాజిటివ్ మైండ్ సెట్ తోటి పిల్లల్ని 10th క్లాస్లోకి వెల్కమ్ చేయండి. 9th నుంచి 10thకి మంచి సర్టిఫికేట్ కోర్స్ అని చెప్పండి. 10th క్లాస్ అందరూ పాస్ అవుతారు. మీ స్కోరు మీరు మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా స్కోర్ ఉంటుంది. ఫెయిల్యూర్స్ అనేవి 0. అది మన ఫస్ట్ మాట. 100% పాస్ ఒకటి. తర్వాత ఎంత స్కోర్ చేసుకుంటారన్నది మీరు, నేను ఇచ్చినటువంటి సూచనల ప్రకారం, మీరు పడ్డ కష్టం ప్రకారం వస్తుందిరా బాబు అని పిల్లలకి టీచర్స్ అందరూ చెప్పాలి. ఇది మర్చిపోవద్దు. ఓకేనా? నెగటివ్ కౌన్సిలింగ్ ఇవ్వకండి. అయిపోయింది. ఇక రెండవది, పిల్లలకి 10th క్లాస్ అంటే టీచర్స్ కూడా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటూ ఉంటారు, అవసరం లేని స్ట్రెయిన్. పిల్లలకు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చెప్పేటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ కూడా అదే తీరుగా మార్నింగ్ క్లాసులు, ఈవినింగ్ క్లాసులు పెట్టేసి చేస్తూ ఉన్నారు. చేస్తే నేను వద్దని చెప్పట్లే, అట్లా వద్దని చెప్తున్నాను కాదులే, కానీ ఎలా చేసామని కాదు, ఎంత ఆర్ట్ఫుల్గా టీచర్స్ సబ్జెక్ట్ని డెలివరీ చేశారు, పిల్లలకి ఎంత బాగా అర్థమయ్యేటట్టుగా, ఎంత మోటివేటెడ్గా చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో భాగంగా ఏంటంటే
ఫస్ట్ పాయింట్ నేను చెప్పొచ్చేది, 10th క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు పిల్లల్ని 9th నుంచి 10thకి ఇన్విటేషన్ ఆహ్వానిస్తూ మంచి పాజిటివ్ మైండ్ తోటి చేసిన తర్వాత రెండవది మీరు చేయవలసింది, పిల్లలందరికీ ఫస్ట్ డేనే లేదా రెండో రోజే మూడో రోజే లెసన్స్ మొదలుపెట్టి ఇక బోర్డు వర్క్ అంతా చూసుడు, నోట్స్ రాపించుడు, ఇది కాదు. అసలు ఇది కాదబ్బా, ఇది చెయ్యకండి. ఇలా కాదు, అసలు ఆ సిస్టమ్ మార్చేయండి. ఫస్ట్ పిల్లలకి తెలుగు సబ్జెక్టు నుంచి సోషల్ వర్క్ కూడా పిల్లలకి మీరు చేయవలసింది ఏంటంటే, మొదటి 1-2 క్లాసెస్లో క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ అది మోస్ట్ ఇంపార్టెంట్. తెలుగు దగ్గర నుంచి మొదలు పెడితే సోషల్ స్టడీస్ వరకు. తెలంగాణ లోపటైతే 80 మార్క్స్ పేపర్స్ ఉన్నాయి, ఏపీ లోపల ఆంధ్రప్రదేశ్లో 100 మార్క్స్కి నడుస్తూ ఉంది ఎగ్జామినేషన్. అది ఎన్ని మార్క్స్కి అయితే అన్ని మార్క్స్ వెయిటేజ్ పక్కన పెట్టండి. క్వశ్చన్ పేపర్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా వస్తుంది ప్రతి స్టూడెంట్కి తెలియాలి. పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చే వరకు కూడా చాలామంది స్టూడెంట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలియదు, ఎక్కడ ఏది వస్తుందో తెలియదు, ఆ బ్లూ ప్రింటే తెలియదు. ఇది హాఫ్ ఇయర్ SA1 లేదా హాఫ్ ఇయర్లీ ప్రీ ఫైనల్స్ వరకు వచ్చే వరకు కూడా పిల్లలకి తెలియదు. కొందరికైతే పబ్లిక్ ఎగ్జామ్స్కి వచ్చే వరకు కూడా క్వశ్చన్ నెంబర్ 8 అంటే ఏం తెలియదు, 30 అంటే ఏం తెలియదు, 20 అంటే ఏందో తెలియదు, ఎక్కడ ఏది వస్తుందో తెలియదు, ఏ ఏరియాలో వస్తుందో తెలియదు. నేనేమంటానంటే ఫస్ట్ సీక్రెట్ సక్సెస్కి 10th క్లాస్లో ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్. క్వశ్చన్ పేపర్ 1 నుంచి 36 వరకు, అది ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో, ఎక్కడ ఎన్ని మార్క్స్కి, ఏ సెక్షన్ల వారీగా, ఇదిగో ఈ సెక్షన్లో ఎన్ని మార్క్స్కి, ఈ సెక్షన్లో ఎన్ని మార్క్స్కి, ఈ సెక్షన్లో ఇటువంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ ఇవ్వబడింది. ఆ బ్లూ ప్రింట్ని పిల్లలకి బాగా ఫెమిలియరైజ్ చేయాలి. ఇది మొదటిది చేయవలసింది. స్కూల్లో ఫస్ట్ చేయవలసింది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ముందుగా చేయవలసిన పని ఇది. తప్పితే లెసన్ ఓపెన్ చేసి చదువుడు కాదు, ఇది వల్ల ఉపయోగం లేదు, ఇది కాదు, ఇది పద్ధతి కానే కాదు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ పిల్లలకి తరో చేయండి, ఒక్క పాయింట్ ఇది. ఇక రెండవది టీచింగ్. 9th క్లాస్ వరకు టీచింగ్ డిఫరెంట్, 10th క్లాస్ టీచింగ్ డిఫరెంట్. ఎస్ అంటే ఇదేందనుకుంటున్నారా? ఎస్ అలాగే అంట నేను. ఎందుకంటే మనకు పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరికి కూడా కావాల్సింది పిల్లల రిజల్ట్. మనం ఎంత పిల్లల నాలెడ్జ్ మన సమాజంలో ఎలా ఉందంటే వాడికి వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే కొలిసే పరిస్థితి ఉంది. కాబట్టి మనం కూడా మార్క్స్ తెప్పించడం కోసం 10th క్లాస్ని టీచ్ చేద్దాం. మార్క్స్ తెప్పించడం కోసం కంపల్సరీ 9th క్లాస్ వరకు సబ్జెక్టు పిల్లలకి ఎక్కించడం బాగా. 10th క్లాస్లో సక్సెస్ స్ట్రాటజీ ఏంటంటే, ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ పిల్లలకే కాదు టీచర్స్కి కూడా అవగాహన ఉండాలి. కాబట్టి ఏ ఏరియాస్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో మైండ్లో పెట్టుకొని ఆ ఏరియాస్ పైనే ఫోకస్ పెట్టి టీచింగ్ చేయాలి. టెక్స్ట్ బుక్ ఇంత ఉంటుంది, అందుట్లో చాలా వరకు మనకు ఎగ్జామినేషన్లో రాని విషయాలు బోల్డ్ అని ఉంటాయి. చాలా ఉంటాయి. వాటి కోసం రోజుల తరబడి కేటాయించకండి. స్టూడెంట్స్ కూడా అటువంటి ఏరియాలు మీరు బ్లూ ప్రింట్ చూసిన తర్వాత అటువంటి ఏరియాల పైన దృష్టి తగ్గించండి. కేవలం ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ఏరియాస్ సీనియర్ టీచర్లు అయితే వాళ్ళకి ఇప్పటికే తెలుసు, జూనియర్స్గా ఉన్నవాళ్ళు, ఫ్రెషర్స్గా వచ్చిన వాళ్ళు, అనుభవం తక్కువ ఉన్నవాళ్ళు మీ సబ్జెక్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో చూసుకొని, ఎటువంటి ఏరియాస్ పైన వస్తుందో చూసుకొని వాటిపైన ఎక్కువ డేస్ ఇవ్వాలి. మీకు ఒక లెసన్ ఉందనుకోండి, ఏ ఏరియా పైన ఫోకస్ పెట్టాలో తెలుసుకోవాలి. తప్పితే అన్నిటిని ఈక్వల్గా నువ్వు టైం టేబుల్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని క్లాసెస్ చెప్తే పిల్లలకి నష్టం జరుగుతుంది, రిజల్ట్స్ రాదు. నువ్వేదో లెసన్ చెప్తున్నావని టీచర్కి ఆనందం కలగొచ్చు కాకలే, కానీ అల్టిమేట్గా రావాల్సినటువంటి రిజల్ట్ రాదు. ఎందుకంటే అన్ఇంపార్టెంట్ ఏరియాస్ పైన నువ్వు ఫోకస్ పెట్టడం ద్వారా పిల్లలకి రావాల్సినటువంటి స్కోర్ తగ్గిపోద్ది. అక్కడ ఫోకస్ పెట్టకండి. ఎస్ ఈ ఫస్ట్ లెసన్లో ఇటువంటి ఏరియాస్ వస్తాయి, వాటిని టీచ్ చేయి. మిగతాది కూడా చెప్తాం, అలా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడొస్తాయి వాటికి ఎక్కువ టైం తీసుకోవాలి. ప్రతిరోజు నేనైనా చెప్తున్నా, నేను కూడా టీచరే కాబట్టి ఏ క్లాస్ చెప్పినా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా 10th క్లాస్ వాళ్ళకు. ఎస్ ఈ ఏరియా వస్తుందంటే దానిపైన ఇంకొక అర్ధగంట ఎక్కువ తీసుకుంటా, అవసరం లేదన్నదాన్ని 5 నిమిషాల్లో లాగిచ్చేస్తా 10th క్లాస్ వరకు. కాబట్టి ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ ఆధారంగా మైండ్లో పెట్టుకొని క్వశ్చన్ల వారిగా, క్వశ్చన్ నెంబర్ సెక్షన్స్ వారిగా, క్వశ్చన్ పేపర్ వారిగా చూసుకొని ఆ ఏరియాస్కి ఎక్కడైతే మీరు ప్రతిరోజు ప్రతి క్లాసు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం టీచ్ చేయాలి. టీచర్స్ అందరూ కూడా తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు ఇది అందరికీ అప్లై అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని మర్చిపోతే స్కోర్ రాదు, పిల్లలకి నష్టం జరుగుతుంది.
పిల్లలకి నష్టం జరుగుతుంది. అయినా వస్తుంది సార్ మా స్టూడెంట్స్కి, నేను ఇంట్లో చెప్తా కూడా వస్తుందని మీకు ఎవరికన్నా ఉండొచ్చు. అది పిల్లవాడు తెలివైన వాళ్ళకి అట్లా రావచ్చు. కానీ మనం పిల్లలకి ఇవ్వాలన్నా పిల్లలకి కూడా మనం చెప్పేటప్పుడు అరే పిల్లలకి అందరికీ చెప్పాలి, అరే స్టూడెంట్స్ ఇదిగో ఈ ఏరియా ఎక్కువగా ఎగ్జామినేషన్లో వస్తుంది, దీన్ని దృష్టిలో పెట్టుకోండి, ఇది కంపల్సరీగా ఎగ్జామినేషన్లో వస్తుంది, ఇది కాకపోతే ఇటువంటి మోడల్ వస్తుంది, వీటిని మిస్ అవ్వద్దు, జాగ్రత్తగా వినండి అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్గా ప్రతి టీచర్ దృష్టిలో పెట్టుకోవాలి. స్టూడెంట్స్ కూడా ఈ పాయింట్ ఫాలో అయిపోయి ఇంపార్టెంట్ ఏరియాస్ పైన ఎక్కువ టైం కేటాయించండి, అన్ఇంపార్టెంట్ ఏరియాస్ని స్కిప్ చేయకండి. స్కిప్, గో టు ద నెక్స్ట్ అలా అలా వెళ్ళిపోతూ ఉండాలి. అది ఆర్ట్, తెలివైన వాళ్ళు చేసే పని ఇది. రైట్. ఇక పాయింట్ నెంబర్ 3, 10th క్లాస్లో మనం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, స్కోర్ 10 GPA 98%, 99%. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎలా ఉంటుందంటే ఈ స్కోర్ రావడంలో కీ రోల్ ప్లే చేసేది హ్యాండ్ రైటింగ్, స్టూడెంట్స్ యొక్క హ్యాండ్ రైటింగ్. ఇక్కడ మీరు చాలామంది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అయితే 10th క్లాస్ పేపర్ కరెక్షన్కి రారు కాబట్టి వాళ్ళకి తెలియదు. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, పిల్లలు కూడా మీరు అందరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు చెప్తా ఉన్నారు, నీకు ఎంత నాలెడ్జ్ ఉందన్న దానికంటే కూడా నీ హ్యాండ్ రైటింగ్ పూర్ ఉన్నప్పుడు మాత్రం తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తుంది. పాస్ పక్కాగా అవుతావు, డౌట్ లేదు, పాస్ పక్కాగా అవుతావు. కానీ స్కోర్ రాకపోవటం, నువ్వు అనుకున్నటువంటి మార్క్స్ రాకపోవటం, ఇప్పుడు నేను 100 మంది నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ పెడతా ఉంటాను, నాకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాడికి బాగా స్కూల్లో రావు సార్, వాడికి బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చినాయి అన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దానికి ఏం కారణమై ఉంటుందంటే హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ ఓవర్ నైట్ మనం చేంజ్ చేయలేం, కానీ కంపల్సరిగా పిల్లలకి మెరుగైనటువంటి హ్యాండ్ రైటింగ్కి అవసరం ఉంటుంది. అది ప్రతి సబ్జెక్ట్లో కూడాను పేపర్ నీట్ హ్యాండ్ రైటింగ్, కనీసం అర్థమయ్యే విధంగా రాయించడం, వర్డ్ టు వర్డ్ మధ్య గ్యాప్, ఒక పేజీలో ఒక 18 లైన్స్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయించడం, అర్థమయ్యే విధంగా రాయించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ పూర్ హ్యాండ్ రైటింగ్ అయితే మీ స్కోర్ మర్చిపోండి. 70s 80s వస్తాయేమో, కానీ ఒక్కోసారి ఏమన్నా మీ టైం బౌండ్ రావచ్చు, కానీ ఎక్కువ సందర్భాల్లో మీ హ్యాండ్ రైటింగ్ బాగాలేనప్పుడు 90% కేసెస్లో మార్క్స్ తగ్గుతాయి. దానివల్ల నష్టాలు ఎంతగా ఉంటాయో తెలిసిన వాడిని నేను. నా హ్యాండ్ రైటింగ్ కూడా బాగాలేదు కాబట్టి నేను మార్క్స్ పోయిన వాడిని కాబట్టి అనుభవంతో చెప్తున్నా. ఇప్పటికీ ఒక 25 years టీచర్గా నేను ఎన్నో కేసెస్ చూశాను కాబట్టి మీకు నష్టం జరుగుతుంది. హ్యాండ్ రైటింగ్ పైన బాగా ఫోకస్ పెట్టండి. రైట్. 3వది పేపర్ ప్రజెంటేషన్. మీరు బాగా చదివారు, ఇయర్ మొత్తం చదివారు, బాగా టీచర్స్ కూడా చెప్పాలి, ప్రతిరోజు క్లాస్ రూమ్లో ఎక్కువ సార్లు ఫోకస్ పెట్టాల్సింది ఎగ్జామినేషన్. అంటే ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఫ్రీక్వెంట్గా పెడతా ఉంటారు ఎగ్జామ్స్, గవర్నమెంట్ స్కూల్స్లో కంటే పోలిస్తే ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీక్వెంట్గా పెడతారు. ఎన్నిసార్లు చూసినా పేపర్లో కొట్టుడు, పిల్లలకి ఇచ్చుడు కాదు, ఆన్సర్ రైట్ రాసుడు రాంగ్ రాసుడు కాదు. ప్రతిసారి కూడా పేపర్ రాసినటువంటి ఆన్సర్స్ని మనం ఎలా చెక్ చేయాలంటే పేపర్ ప్రజెంటేషన్ పాయింట్స్ వారిగా రాసేది ఉన్నాయి, పారాగ్రాఫ్ల వారిగా రాసేది ఉన్నాయి, ఏ క్వశ్చన్కి ఎన్ని సెంటెన్సెస్లో ఆన్సర్ రాయాలి, లేకపోతే సెంటెన్సెస్ కరెక్ట్గా ఎలా రాయాలి అనేది ఫోకస్ పెట్టాలి. ఆర్డర్లో రాయటం ఎలా, సెంటెన్సెస్ అని ఒక ఆర్డర్లో రాయటం వల్ల పేపర్ ఆన్సర్ని ఒక సీక్వెన్స్లో డెవలప్ చేసుకుంటూ రాయటం ఎలా, లేకపోతే కొట్టివేతలు లేకుండా చూడటం ఎలా, ఒకవేళ కొట్టివేయవలసి వస్తే ఏ విధంగా కొట్టేసుకోవాలి, దాన్ని ఏ విధంగా స్ట్రైక్ ఆఫ్ చేయాలి, పేపర్ నీట్గా ఉండటం ఎలా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి పేపర్ ప్రజెంటేషన్ బాగలేకపోతే మళ్ళీ చెప్తా ఉన్నా, ఫర్గెట్ అబౌట్ యువర్ టాప్ స్కోర్. టాప్ స్కోర్ అనేది మర్చిపోండి. ఇంకా మర్చిపోండి అంటే మర్చిపోండి, ఇంకా అంతే సంగతులు. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్స్ వేసారు, నీట్గా రాయరు, ఆర్డర్లో రాయరు, ఒక్కోసారి మంచి ఆన్సర్ను కూడా ఇంతే ఇరికిచ్చి చిన్న చిన్న అక్షరాలతో రాస్తారు. పాపం పేపర్ కరెక్షన్ చేసేదానికి అది ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది, ఆన్సర్ సరిపోలేదేమనుకుంటుంటారు. ఇట్లాంటి ప్రభావం ఉంటుంది కాబట్టి పేపర్ ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మర్చిపోవద్దు. పాయింట్స్గా మీ సబ్జెక్ట్స్లో మీరు సీనియర్ టీచర్లు అయినా మీరు జూనియర్ టీచర్లు అయినా తెలుసుకోవటం, చర్చించుకోవటం, పేపర్ ప్రజెంటేషన్ సబ్జెక్టుల వరకు ఎలా ఉండాలో మన దాంట్లో ప్రీవియస్ వీడియోస్ కూడా పేపర్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలని చూడండి, మీకు అవగాహన వస్తుంది. పేపర్ ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అతి ముఖ్యమైనటువంటి పాయింట్ స్కోర్ తెచ్చుకోవడంలో ఉపయోగపడేది టెక్స్ట్ బుక్ రీడింగ్. చాలామంది స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ని ఇగ్నోర్ చేస్తారు. అసలు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయన్న సంగతే మర్చిపోతున్నారు. అసలు స్కూల్స్కి టెక్స్ట్ బుక్స్ తెచ్చేవాళ్ళు లేరు. ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా లేదా స్టడీ అవర్స్లో కానీ లేకపోతే ఇంటి దగ్గర చదివేటప్పుడు కానీ టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళు ఎవరు లేరు. ఆ దిక్కుమాలిన పనికి మాలిన గైడ్లు తప్ప. నేను అవి పాస్ అవ్వడానికి మనకు వస్తాయి, లేదా 60% 70%కి వస్తాయి. 100% 98% 10 GPA స్కోర్ తెచ్చుకోవాలనుకున్న వాడు టెక్స్ట్ బుక్ చదవటం మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు ఈ రూల్ వర్తిస్తుంది. టెక్స్ట్ బుక్ చదవకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ నువ్వు చదివిన క్వశ్చనే రాదు. కాబట్టి చాలా సందర్భాల్లో
చాలా సందర్భాల్లో నువ్వు చదివిన క్వశ్చన్సే కావు, టెక్స్ట్ బుక్ పైన స్టూడెంట్కి ఎలాంటి కాంప్రిహెన్షన్ ఉంది, ఎంతవరకు అర్థం చేసుకున్నాడు టాపిక్ని అనే విషయం పైన క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి టెక్స్ట్ బుక్ తరోగా చదవటం, కనీసం ప్రతి లెసన్ని 2 times 3 times ప్రతి సబ్జెక్ట్లో చదవటం అనేది పిల్లలకి అలవాటుగా పెట్టించండి. చాలామంది చదివించడం అంటే ఎక్కువ చోట్ల చూస్తూ ఉంటారు, గైడ్లు ఇచ్చి పిల్లలతోటి చదివిపించి ఆ క్వశ్చన్స్ని ఇవ్వటం, అదే ఆన్సర్స్ రాపియటం చేస్తారు. ఇది ఎంత ఫూలిష్నెస్ అంటే ఇంకా దాన్ని చెప్పలేము. అట్లా చేపిస్తారండి, అది చదువు అసలు అట్లా వస్తుంది చదువు? అవే క్వశ్చన్స్ వస్తాయా? ఏం చదువులు ఇవి? టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ ఏంటి అది చదివిపించండి. ఏ క్వశ్చన్ వచ్చినా వాడు అదే విధంగా రాసే విధంగా ఎలా ఆన్సర్ ప్రజెంట్ చేయాలో నేర్పించాలి. దానికి స్కోర్ వస్తుంది తప్పితే అడిగిన క్వశ్చన్స్ ఎక్కువ సార్లు రావు. మీ క్వశ్చన్ పేపర్ వెయిటేజ్ చూసినట్లయితే పేపర్ 100 మార్క్స్ కనుక్కుంటే 40 మార్క్స్ ఈజీగా ఉంటుంది, 40 మార్క్స్ యావరేజ్గా ఉంటుంది, 20 మార్క్స్ వెరీ డిఫికల్ట్గా ఉంటుంది. ఆ 20 మార్క్స్ 100లో 20 మార్క్స్ ఖచ్చితంగా వెరీ వెరీ డిఫికల్ట్. ఇది మన క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ రూల్స్ ఇవి. ఈ రూల్స్ ప్రకారం క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు. కాబట్టి మీకు 80 మార్క్స్కే 40 మార్క్స్ యావరేజ్ అయింది, ప్రతి స్టూడెంట్ రాసే విధంగా ఉంటుంది. ఇంకో 40 మార్క్స్కి యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఆన్సర్ రాసే విధంగా ఉంటుంది. మిగతా 20 మార్క్స్ మాత్రం ప్రతి సబ్జెక్టులోనూ డిఫికల్ట్ ఏరియాసే ఉంటాయి. ఆ డిఫికల్ట్ ఏరియాస్లో స్కోర్ చేయాలంటే టెక్స్ట్ బుక్ పైన కాంప్రిహెన్షన్ ఎవరైతే బాగా అర్థం చేసుకున్నారో, అది మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు, కాన్సెప్ట్ ఎవరికైతే అర్థమైందో ఆ 20లో వాళ్ళే స్కోర్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ 80 కిందనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకుండా మీరు ఈయన ఎండింగ్ వరకు పేపర్ టీచింగ్ చేసినా అనుకున్నటువంటి స్కోరు రానే రాదు. ఇది ఒక విషయం. తర్వాత ఆ 10 GPA సాధించాలని లేదా 98% స్కోర్ సాధించాలనేటువంటి ఆ టెంపో పిల్లల్లో కొన్ని రోజులే ఉంటుంది. ఈరోజు చెప్పగానే ఏదో మోటివేషన్ క్లాసు విన్నట్టుగా వింటారు, చూసారా? సినిమాలో చూస్తారు, మోటివేషన్ క్లాస్ చెప్తుంటే ఇలా 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 ఊగిపోతుంటారు. ఊగిపోయి 10 నిమిషాలకి గాలిపోయి మళ్ళీ ఇట్లా అవుతారు. మళ్ళీ ఎప్పట్లాగా సినిమాలు చూస్తారు, సెల్ ఫోన్లు చూస్తారు. అట్లా కాదు. దీనికోసం టీచర్స్, స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా దాన్ని మోటివేట్ చేస్తూ ఉండాలి. కంపల్సరీగా 10 GPA తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? పర్టికులర్గా వాళ్ళకి అదొక సర్టిఫికెట్, లైఫ్ లాంగ్ ఉండేటువంటి సర్టిఫికెట్, మెమో, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. దానివల్ల స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది. వాళ్ళ ప్రతిదీ ఆ ఫొటోస్ అన్ని ఫ్లెక్సెస్ పైన ఉంటాయి, స్పెషల్ న్యూస్ పేపర్స్లో వస్తుంది. రేపు ఇంకెక్కడికన్నా వెళ్తే గవర్నమెంట్ జాబ్స్లో ఫస్ట్ వెయిటేజ్ 10th క్లాస్ మార్క్స్ని చూస్తారు. ఇటువంటి విషయాలు వాళ్ళకి చెప్పండి. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు కార్పొరేట్ కాలేజీలో కానీ ఇంకా పెద్ద కాలేజెస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫీ కన్సెషన్ వస్తుంది, ఫ్రీగా కూడా జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఫీజు 50% తగ్గించే అవకాశం ఉంటుంది, లేదా ఒక్కోసారి 100% తగ్గిస్తారు, లేదా టాప్ సెక్షన్లోకి సీట్ ఇస్తారు. ఇటువంటి విషయాలన్నీ చెప్పటం, రెగ్యులర్గా వాళ్ళని మోటివేట్ చేయడం ద్వారా పిల్లల్ని మనం ఆ తీరుగా తీసుకెళ్ళగలుగుతాం. తర్వాత పిల్లల చేత మనం చెప్పేటప్పుడు టాపిక్స్ కూడా క్లాస్ రూమ్లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా పిల్లలు ఇంపార్టెంట్ ఒక పారాగ్రాఫ్ కానీ ఏదైనా విషయాలు కానీ అన్ని సబ్జెక్టుల వరకు చెప్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే చెప్పేటప్పుడు ఏ టాపిక్ చెప్తున్నా దాని పాయింట్స్ వారిగా ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ విషయంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా బోర్డు పైన రాయటం, పిల్లలకు కూడా నోట్ మేకింగ్ స్కిల్స్ అలవాటు చేసుకోవటం. ఎందుకంటే ఒక హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయిన తర్వాత పిల్లలు ప్రతిసారి ఎగ్జామ్కి పేజెస్ 500-600 పేజెస్ ఉన్న బుక్ని మళ్ళీ చదవలేరు కదా, అంతా కంప్లీట్ చేయరు. కాబట్టి ఆ ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోవడం అనేది అలవాటు చేయాలి. ఇంపార్టెంట్ నోట్స్ రాయటం అంటే ఇది ఇంకొకటి చెప్తాల్సుకున్నాం మీకు అందరికీ. 10th క్లాస్లో నోట్స్లు రాయిస్తున్నారు అబ్బా పిల్లల చేత. పిల్లలు మీకు కూడా చెప్తా ఉన్నా, టీచర్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ టైం పిల్లల వాల్యుబుల్ టైం కన్జ్యూమ్ చేయకండి, వేస్ట్ చేయకండి. మన తెలంగాణ లోపలైతే 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి. దాన్ని ఏదో ఇప్పుడు అందరికి ఇంటర్నల్ మార్క్స్ ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తూనే ఉన్నారు, దాని గురించి పెద్ద విషయం లేదు. దానికి కొందరైతే పీక్ టైంలో, ప్రైమ్ టైంలో జనవరి, ఫిబ్రవరి 2 నెలలు పూర్తిగా నోట్స్లు రాయించుకుంటూ కూర్చోబెడుతున్నారు పిల్లల చేత. ఎంత ఇంపార్టెంట్ టైం ఆ నోట్స్లు రాయటం వల్ల. పోనీ అదేమన్నా ఒరిజినల్గా రాస్తున్నారంటే ఆ గైడ్ చూసి రాయటం, అది ఎంత టైం వేస్టో చెప్పండి. పిల్లల వాల్యుబుల్ టైం అంతా తినేస్తున్నారు టీచర్స్, పిల్లలకు కూడా తెలియకుండా. చదవండి అంటే నోట్స్ రాయటం అనేది అర్థం, స్టడీ అవర్ అంటే నోట్స్ రాయటం అనేది అర్థం. ఈ యొక్క విషయాన్ని పక్కన పెట్టండి. ఆ నోట్స్ రాయటం కాదు, ఇంపార్టెంట్ చదవటం, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవటం, నోట్ మేకింగ్ స్కిల్. ప్రతి టాపిక్ వారిగా చదవటం, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని అక్కడ అండర్లైన్ చేయటం, తర్వాత ఇంకో నోట్స్లో వాళ్ళు రన్నింగ్ నోట్స్ ఏదైనా పెట్టేసి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకునే విధంగా చేయండి. ఎందుకంటే రివిజన్ చేసుకునేటప్పుడు, మళ్ళీ చదివేటప్పుడు ఆ పాయింట్స్ అనేవి వాళ్ళు ఒకసారి టచ్ చేయగానే టాపిక్ మొత్తం గుర్తొచ్చే విధంగా ఉండాలి. ఈ విషయాన్ని మాత్రం పిల్లలకి మర్చిపోవద్దు. నోట్ మేకింగ్ అనేది కంపల్సరీగా చేయించండి. తర్వాత ఇంకోటి,
పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, మార్క్స్ ఏ విధంగా అవార్డు చేస్తారన్నది కూడా పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఏ క్వశ్చన్ 3 మార్క్స్ క్వశ్చన్కి ఎట్లా వేస్తారు, 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఎట్లా వేస్తారు, మీ సబ్జెక్ట్లో. మన ఇంగ్లీష్ ఉంది ఎలాగో, మన దాంట్లో ప్రీవియస్ వీడియోలు మస్తుగా ఉన్నాయి, చూడండి. పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుంది, మార్క్స్ ఏ విధంగా అవార్డు చేస్తారన్నది పిల్లలకు తెలియాలి. ఏ విధంగా రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎట్లా చేస్తే మార్క్స్ తగ్గుతాయి అనేది రెగ్యులర్గా వాళ్ళకి మనసులో ఎక్కించాలి. ఎందుకంటే 98% స్కోరు 10 GPA సాధించడం అనేది ఆషామాషి విషయం కాదు. కొన్ని ఈ టిప్స్ పాటిస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి పేపర్ కరెక్షన్ పైన కంప్లీట్ అవగాహన ఉండవలసిందే. కొన్ని ఏరియాస్లో 100% వచ్చే ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్లో తగ్గే ఏరియాస్ ఉన్నాయి. 100కి మనకి తెలంగాణలో ఒకటి 10 GPA సాధించడం అంటే 91 వస్తే అయిపోతుంది ఒక్కో సబ్జెక్ట్లో. 9 మార్క్స్ పోయినా ఏం కాదు. ఆంధ్రాలోనైతే అయితే 98 వాళ్ళు టోటల్ మార్క్స్ వేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రతి మార్క్ ఇంపార్టెంట్. కాబట్టి పేపర్ కరెక్షన్ జరిగే విధానాన్ని పిల్లలకు తెలియజేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సిలబస్ రివిజన్ చేయించడం. చాలామంది టీచర్స్ నేను గమనించింది ఏంటంటే, క్లాస్లోకి వెళ్ళి ఫోన్ కాల్ లోడింగ్ టైప్లో చెప్తూ ఉంటారు కొందరు. అంటే ఒక టాపిక్ తీసుకొని వాళ్ళకి నచ్చిన టాపిక్ని రోజుల తరబడి లాగేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి నచ్చిన విషయం వచ్చినప్పుడు ఎక్కువ టైం చెప్పటం, టాపిక్ బాగలేదు అనుకున్నప్పుడు, అంటే మన విషయం కాదు కదా, మన ఇష్టం కాదు కదా, నీకు ఇష్టం మనకి ఇష్టమైతే ఎక్కువ రోజులు చెప్పడం, మనకు టాపిక్ నచ్చితే అట్లా కాదు కదా. ఇది 10th క్లాస్ రిజల్ట్స్ కోసం కదా టీచింగ్ చేస్తుంది. మన వ్యక్తిగత ఇష్టాలు పక్కన పెట్టాలి. డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి టైం. ఈ టాపిక్ ఇన్ని రోజులే, ఇది ఈ ఏరియా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఎక్కువ రోజులు, దీనికి తక్కువ రోజులు అని కేటాయించుకొని ఆ టాపిక్ చెప్పిన తర్వాత మనం పిల్లల వాల్యూ ప్రెషస్ టైంని టీచర్స్ తీసుకోవద్దు. చెప్తాను, దయచేసి పాటించండి. పిల్లల యొక్క విలువైన సమయాన్ని మనం కన్జ్యూమ్ చేసుకొని మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలని, అభిరుచులను దానికి రుద్ది, మన అభిప్రాయాలను వాటికి జోడించి, అక్కడ టెక్స్ట్ బుక్లో ఒకటి ఉంటే కల్పించి 4 చెప్పి ఆ విషయం అట్లా ఆగం చేయొద్దు. టైం డిస్ట్రిబ్యూషన్ ప్రకారమే చెప్పాలి. టైం వేస్ట్ చేయొద్దు 10 GPA రావాలంటే. పిల్లలు కూడా ఎక్కడైతే అవసరం లేని విషయాల్ని స్కిప్ చేసుకుంటూ పోవటం అని మీకు స్టార్టింగ్లో కూడా చెప్పిన. అయితే రివిజన్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రివిజన్ ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ 10 GPAలు కానీ 99లు కానీ 98లు కానీ రావు. ఎట్లాంటి మేధావికైనా సరే రివిజన్ ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఖచ్చితంగా ఏ టాపిక్స్, ఏ విషయాలపైన మాట్లాడదాం అనుకున్నది నా మైండ్లో ఉంది. అందుకే ఆ ఫ్లో, ఆర్డర్లో వస్తాయి. కాబట్టి కంపల్సరిగా ప్రతి టాపిక్ కూడా రివిజన్ చేయటం అనేది అవసరం. ప్రతి టాపిక్ను కూడా రివైజ్ చేయటం, చేసుకున్న తర్వాత ఎలా జరిగింది, కనీసం ఎవరైతే 10 GPA పట్ల సీరియస్గా వెళ్తున్నారో వాళ్ళ పేపర్ని వాళ్ళ ముందే కరెక్షన్ చేయటం. స్టూడెంట్ పేపర్స్ ఎవరైతే టాప్ స్కోరర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి, మనం ఏదో ఇంటి దగ్గర కొట్టొచ్చి మళ్ళీ వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇస్తే దానివల్ల పేపర్ కరెక్షన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందేమో, పిల్లలకి మార్క్స్ వస్తేనే తెలుస్తుంది. కానీ టాపర్స్ని అయితే నేను దగ్గర కూర్చోబెట్టుకొని, ఇదిగో వాడి పేపర్ వాడి ముందే కరెక్షన్ చేసి ఇస్తాను. ఇట్లా రాస్తే ఇదిగో 7 మార్క్స్ పోయింది, 7 వచ్చింది. ఇట్లా మీరు ఇచ్చేది చూడండి, పిల్లల్లో గ్రేట్ చేంజ్ చూస్తారు. గ్రేట్ చేంజ్ అనేది తప్పనిసరిగా వస్తుంది. వాళ్ళ పేపర్లు వాళ్ళ ముందే కరెక్షన్ చేయండి. ఎలా చేస్తే మార్క్స్ వస్తున్నాయో చూడండి. మీకు పేపర్ కరెక్షన్ పైన అవగాహన లేకపోతే మీ సబ్జెక్ట్ టీచర్లో సీనియర్స్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి భేషజాలు ఏం లేవు. మాట్లాడుకోవాలి ఫ్రీక్వెంట్గా, ఫోరం సబ్జెక్ట్ టీచర్స్ మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి, ఎట్లా ఏంది అని చూసుకోవాలి. ఎందుకంటే మనకి టార్గెట్ 10 GPA అయినప్పుడు ఇవి కొన్నిసార్లు మనకేదో పిల్లలకు ఒక్కోసారి లాటరీలో 10 GPAలు వచ్చినాయి కానీ అది మన క్రెడిట్గా తీసుకోకూడదు. మనం పడ్డ కష్టానికి పిల్లలకి ఇచ్చినటువంటి ఇన్పుట్ ఆధారంగా, పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా మార్క్స్ వస్తే ఎస్ ఈ స్ట్రాటజీ కరెక్ట్ అయిందని నన్ను ఫాలో చేయొచ్చు. ఒక్కోసారి మనం ఊహించినోడికి మార్క్స్ వస్తే ఇది నా వల్లనే వచ్చింది, లేకపోతే నేను చెప్పడం వల్లనే వచ్చింది అనేది కూడా మనం తీసుకోవటం కరెక్ట్ కాదు. అంటే మనం ప్రాపర్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఎగ్జిక్యూషన్ ప్రకారం పిల్లోడు పెర్ఫామ్ చేసినప్పుడు ఇది యాక్సెప్టబుల్గా ఉంది అని ఇవ్వటం. ఇంకొన్ని సందర్భాల్లో నేను కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కానీ, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, అక్కడక్కడ కొంత టీచర్స్లో కనిపించినటువంటి ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే, మన స్కూల్ పేపర్లు ఒక టాపర్స్ ఒక 5-6 మనమే కరెక్షన్ చేసుకోవటం కాకుండా వేరే టీచర్కి, మన సబ్జెక్ట్ టీచర్ని కొంచెం సీనియర్ టీచర్కి ఇచ్చి కరెక్షన్ చేయించడం. చూడు నీకు ఈ 4 పేపర్స్ కరెక్షన్ చేసి చూడండి సార్ ఎలా చేస్తారో అలా. సో అలా ఇవ్వటం ద్వారా ఎస్ ఈ పేపర్ ఎవరు కరెక్షన్ చేసినా ఇన్ని మార్క్స్ అయితే పక్కాగా వస్తాయి అనేటువంటిది మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ స్టూడెంట్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ టిప్స్ అన్ని మీరు కంపల్సరీగా పాటించినట్లయితే స్టూడెంట్కి 98% స్కోర్ చేయడం లేదా 10 GPA సాధించడం అనేది అసాధ్యం కాదు, సుసాధ్యం. ప్రతి స్టూడెంట్ కూడా మరి తప్పనిసరిగా ఈ టిప్స్ ఫాలో అయ్యి 10 GPA లేదా 99% స్కోర్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.